శ్రీ గణేశాయ నమః. హరి ఓం. వైశాఖ పురాణము స్కాంద పురాణ వైష్ణవ ఖండ అంతర్గత 17వ అధ్యాయము యమదుఃఖ నిరూపణ కథా శ్రవణము. నారదుడు అంబరీషునితో ఇట్లు పలికెను. శృతకీర్తి మహారాజునకు శృతదేవుడు తరువాతి కథనిట్లు వివరించెను. వాయువు చేసిన ఉపచారముల వలన ఊరడింపు వలన కొంతగా తేరుకున్న యముడు బ్రహ్మనుద్దేశించి ఇట్లు పలికెను. స్వామి, సర్వలోక పితామహ బ్రహ్మ, నా మాటను వినుము. నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండా నివారింపబడి తిని నేను చేయవలసిన పనిని చేయలేకపోవుటను మరణము కంటే ఎక్కువ బాధాకరమని తలుచుచున్నాను. సర్వ సృష్టి విధాయక వినుము. ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతమును తీసుకొనుచు చేయవలసిన కర్తవ్యమును చెయ్యనిచో అతడు కొయ్య పురుగు మొదలగు జన్మములను పొందును. అతి తెలివితో లోభమునంది యజమాని ధనముతో పోషింపబడు కర్తవ్యమును చెయ్యనిచో అతడు భయంకర నరక లోకములలో 300 కల్పములు చిరకాలముండి మృగాది జన్మలను ఎత్తును. అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనిచో ఘోర నరకములలో చాలా కాలముండి కాకి మున్నగు జన్మలను ఎత్తును. తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పిన పనిని నాశనము చేయువాడు ఇంటి యందు ఎలుక జన్మ ఎత్తి 300 కల్పముల కాలము బాధపడును. సమర్థుడైనను తన కర్తవ్యమును చెయ్యక ఇంటి యందూడక ఉండువాడు పిల్లిగా జన్మించును. ప్రభు, మీ ఆజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును పుణ్యమును నిర్ణయించి విభజించి వారికి తగినట్లుగా పుణ్య పాపములను బట్టి పాలించుచున్నాను. ధర్మశాస్త్ర నిపుణులకు మునులతో విచారించి ధర్మ మార్గానుసారముగా ప్రజలను పరిపాలించు. కానీ ఇప్పుడు నీ ఆజ్ఞను పూర్వము వలె పాటింపలేని స్థితిలో ఉన్నాను. కీర్తిమంతుడను రాజు వలన నేను నా కార్యమును నిర్వర్తింపలేకున్నాను. కీర్తిమంతుడను ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖ మాస వ్రత ధర్మయుక్తముగా పరిపాలించుచున్నాడు. అన్ని ధర్మములను విడిచిన వారు, తండ్రిని పూజింపని వారు, పెద్దలను గౌరవింపని వారు, తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయని వారు, యోగ సాంఖ్యములను విడిచిన వారు, ప్రాణాయామము చేయని వారు, హోమమును స్వాధ్యాయమును విడిచిన వారు, మరి ఇంకను పెక్కు పాపములను చేసిన వారు, ఇట్టి వారందరూ వైశాఖ మాస వ్రత ధర్మములను పాటించి వారి తండ్రులు తాతలు వారితో పాటు విష్ణులోకమును చేరుచున్నారు. వీరే కాదు, తండ్రులు తాతలు తల్లులు పితామహులు, తండ్రికి తండ్రి తాత మాతామహ, తల్లికి తండ్రి తాత వీరును విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖ వ్రతమును ఆచరించిన వారు భార్య వైపు వారును, తండ్రి వలన ఇతర స్త్రీలకు పుట్టిన వారు వీరందరూ నేను వ్రాయించిన పాప పట్టికలోని తమ పాపములను తుడిచివేయినట్లు చేసి వైశాఖ వ్రతమును ఆచరించుటచే విష్ణులోకమును చేరుచున్నారు. ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవచున్నది. సామాన్యముగా ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికి చెందును. దాని వలన పుణ్య పాపములలో ఏదో ఒక దానిని వాడనుభవించును. కానీ వైశాఖ మాస వ్రతమును ఒకడు చేసినచో అతడే కాక వాని తండ్రి వైపు వారు, తల్లి వైపు వారు, మొత్తము 26 తరముల వారు చేసుకున్న పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుచున్నారు. వీరు కాక వైశాఖ వ్రతమును చేసిన వారి భార్యల వైపు వారును, భర్తల వైపు వారును విష్ణులోకమును చేరుచున్నారు. ఈ వైశాఖ వ్రతమును చేసిన వారు ఎట్టి వారైనను నన్ను కాదని కనీసము 21 తరముల వారితో విష్ణులోకమును చేరుచున్నారు. యజ్ఞయాగాదుల చేసిన వారును వైశాఖ వ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు. తీర్థయాత్రలు దానములు తపములు వ్రతములు ఎన్ని చేసిన వారైనను వైశాఖ వ్రతము చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు. ప్రయాగ పుణ్యక్షేత్రమున పడువారు, యుద్ధమున మరణించిన వారు, భృగుపాతము అనగా ప్రయాగ క్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికలు తీరును అని అందరూ. అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటే వైశాఖ వ్రతమును చేసిన వారికి అనాయాసముగా అంతకంటే ఎక్కువ పుణ్యము వచ్చుతున్నదని యముని అభిప్రాయము. వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి విష్ణు పూజను చేసి వైశాఖ మహత్యమును విని యథాశక్తి దానములను చేసి జీవులు సులభముగా విష్ణులోకమును చేరుచున్నారు.
చేయుచున్నారు. వైశాఖ వ్రతమును చేసిన పాపాత్ములను విష్ణులోకమును చేరుట యుక్తముగా నాకు అనిపించుటలేదు. కీర్తిమంతుని ఆజ్ఞచే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలను చేసిన వారు, చెయ్యని వారు, శుద్ధులు అపరిశుద్ధులు, వారు వీరు అనలేలా అందరూ శ్రీహరిలోకమును చేరుచున్నారు. సృష్టికర్త జగత్ప్రభు మీ ఆజ్ఞను పాటించుచున్న నన్ను నా పని చేయనీయక అడ్డగించిన వారు నాకే కాదు మీకును శత్రువులే. కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము. ఊరకున్నచో అందరూ వైశాఖ వ్రతమును ఆచరించి వారెట్టి వారైనను విష్ణులోకమునకే పోదురు. ఇందువలన నరకము స్వర్గము మున్నగు లోకములు శూన్యములై ఉండును. పలుమార్లు తుడవబడిన ఈ పాప పట్టిక యమదండము. వీరిని నీ పాదముల కడ ఉంచుచున్నాను. వీరిని ఏమి చేయుదురో మీ ఇష్టము. కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లి ఎందులకు ఎట్లు కన్నదో నాకు తెలియుటలేదు. శత్రువుని గెలవని నా బోటి వాని జన్మ వ్యర్థము. అట్టివాని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే. మబ్బులోని మెరుపు శాశ్వతము కానట్లు శత్రు విజయమునందని పుత్రుని కన్న తల్లి శ్రమయు వ్యర్థమే. శత్రు జయమును సాధించి కీర్తినందని వాని జన్మయేలా వాని తల్లి పడిన శ్రమయు వ్యర్థమే. కీర్తిమంతుని వంటి పుత్రుని కన్నా వాని తల్లి ఒకతయే వీరమాత. ఇందు సందేహము లేదు. కీర్తిమంతుడు సామాన్యుడా? నా వ్రాతనే మార్చినవాడు కదా. ఇట్లు నా వ్రాత ఎవరును ఇంతవరకు మార్చలేదు. ఇట్టి అపూర్వము అందరిచే వైశాఖ వ్రతమును ఆచరింపజేసి స్వయముగా హరిభక్తుడై జనులనందరినీ విష్ణులోకమునకు పంపినవాడు కీర్తిమంతుడే. ఇట్టివారు మరెవ్వరూ లేరు అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించెను. వైశాఖ పురాణము 17వ అధ్యాయము యమదుఃఖ నిరూపణ కథాశ్రవణము సంపూర్ణము.